అందరికీ శుభోదయం. ఈ రోజు నుండి తెలుగు వ్యాకరణము అనేది చదువుకునే విద్యార్థులతో పాటుగానే ప్రవేశ పరీక్షలకు వెళ్ళే వారికి కూడా అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పేసి నేను తెలుగు వ్యాకరణము చెప్పడానికి తెలుగు తెర పేరుతోటి నేను కంగణం కట్టుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా నా వీడియోలు అందరూ వీక్షణ చేస్తుందిగా కోరుచున్నాను. రోజువారీగా మనం చెప్పుకుందాం. అయితే తెలుగు వ్యాకరణము, తెలుగు వ్యాకరణము అయితే తెలుగు వ్యాకరణంలో రోజు ఒకటి ఇవాళ మొదటి ప్రకరణము లో వర్ణము గురించి మనము చెప్పుకుందాం. తెలుగు వ్యాకరణంలో మొదటి ప్రకరణము వర్ణము గురించి మనము చెప్పుకుందాం. వర్ణము అంటే తెలుగు వ్యాకరణ పరంగా ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వని అంటే శబ్దమని ఏమంటాం మనము వర్ణము అంటారు. అంటే వర్ణము అంటే ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనిని వర్ణము అంటారు. ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనిని వర్ణము అంటారు. అంటే ఒక్కసారి పలకడానికి వీలైనటువంటి ధ్వనిని. ఉదాహరణ చూద్దాం ఒకసారి. ఆ ఉంది. ఆ అంటే ఒకసారి ఆ అన్నది ఒక ధ్వని, ఆ అనున్నది ఒక వర్ణము, అంటే ఆ అది ఈ ఉ రు ఏ ఇవన్నీ కూడా ఒకసారి మనం పలకగలం. కాబట్టి ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనిని, శబ్దాన్ని వర్ణము అంటారు. కాబట్టి ఆ అన్నది ఒక వర్ణము. రెండవది అక్షరము అని పదం తీసుకుందాం. అక్షరం అంటే ముందు దీన్ని నక్షరము అని కూడా అంటాం. నక్షరము అందులో క్షరము అంటే ముందు ఏంటంటే మనం క్షరము అంటే నశించునది. దీని వ్యతిరేకము అక్షరము. అక్షరము అంటే నశించలేనిది. అంటే అక్షరము అంటే నశించలేనిది అర్థం వస్తుంది. అంటే క్షరము నశించేది, అక్షరము నశించలేనిది. దీనికి కూడా మనము ఒక నిర్వచనం చెప్పుకుంటే ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనుల సమూహము లేదా వర్ణాల సమూహముని అక్షరం అంటారు. ఒకసారి ఉచ్చరించడానికి వీలైన వర్ణముల సమూహాన్ని అక్షరం అంటారు. అంటే ఒకసారి ఉచ్చరించడానికి వీలైన వర్ణముల సమూహాన్ని. అంటే మనకి పైన చూద్దాం. ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనిని వర్ణం అంటారు. ఆ ఈ ఉ అరు. కానీ మనకి ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనుల సమూహం, వర్ణముల సమూహాన్ని అక్షరం అంటారు. ఉదాహరణ కా తీసుకుందాం. ఇక్ ప్లస్ ఆ. ఇందులోనే ధ్వనులు రెండు ఉన్నాయి. రెండు ధ్వనులు, రెండు వర్ణములు. ఇందు రెండు వర్ణములు కలవు. క అనేది ఎలా పలకబడుతుంది? ఇక్ ప్లస్ ఆ.
ఇక్ ప్లస్ ఆ. ఇందు రెండు వర్ణాలు ఉన్నాయి. అలాగే శ్రీ అని పదం తీసుకుందాం. శ్రీ అంటే ఇస్ ప్లస్ ఇర్రి ప్లస్ ఈ. ఈ మూడు శబ్దాలు అంటే ఈ మూడు వర్ణాలు అంటే ఒక్కొక్క శబ్దం అంటే ఒక వర్ణం కదా, ఈ మూడు వర్ణాలు కలిసి ఒక అక్షరం అయింది అనమాట. కాబట్టి శ్రీలు ఎన్ని ఉన్నాయి? మూడు వర్ణములు. ఈ వర్ణాల సముదాయం మనం ఏమనుకున్నాము? అక్షరము అనుకున్నాం. ఏమనుకున్నాము? అక్షరము. అంటే ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనిని వర్ణం అయితే ఈ ఉదాహరణ ఆ ఈ ఊ అన్ని ఒకసారి వర్ణిస్తాం. ఒక శబ్దం వస్తుంది, ఒక ధ్వని వస్తుంది. అది అక్షరం అనేది అలాగే ఒకసారి ఉచ్చరించడానికి వీలైన వర్ణాల సముదాయము అంటే ఈ ధ్వనుల సముదాయము. అంటే ఉదాహరణ కా ఉంది, కాలిలోనే ధ్వనులు ఎన్ని ఉన్నాయి? వర్ణాలు ఇక్ ప్లస్ ఆ, ఇందు రెండు వర్ణాలు ఉన్నాయి. శ్రీలో ఇస్ ప్లస్ ఇర్రి ప్లస్ ఈ అంటే మూడు ధ్వనులు అంటే మూడు వర్ణాలు ఉన్నాయి. ఈ విధంగా వర్ణాల సముదాయాన్ని ఏమన్నారంటే అక్షరం ఉన్నాం. కాబట్టి వర్ణము అక్షరము రెండు సమానార్థకాలే. మనం తెలుగు వ్యాకరణ పరంగా వర్ణము అంటే అక్షరం అనేస్తాం, అక్షరం అంటే వర్ణం అనేస్తాం. కానీ నిర్వచనంలో మాత్రము చిన్న మనం తేడా ఉంటుంది అన్నమాట, అంతే. కాబట్టి వర్ణం అంటే ఒకసారి ఉచ్చరించడానికి వీలైన ధ్వనిని, ఒక శబ్దాన్ని వర్ణం అంటారు. ఆ ఈ ఉ ఏ రు ఇవన్నమాట. అంటే ఒకసారి ఉచ్చరించడానికి వీలైన వర్ణాల సముదాయం అంటే ఒక అక్షరం చూడండి, ఇందులో రెండు ఉన్న శబ్దాలు ఇక్ ప్లస్ ఆ అంటే రెండు వర్ణాలు ఉంటే అది ఒక అక్షరం అనమాట. కానీ మూడు వర్ణాలు ఉంటే అది ఒక అక్షరం అంటే వర్ణాల సముదాయం అంటే కొన్ని కలిసి ఏర్పాటు అనమాట. కాబట్టి ఈ విధంగా ఇక్ ప్లస్ ఆలో రెండు వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక అక్షరం. ఇది శ్రీలో ఇస్ ప్లస్ ఇర్రి ప్లస్ ఈ కలిపి శ్రీ అయింది కాబట్టి మూడు వర్ణాలు ఉన్నాయి. వర్ణాల సముదాయం కాబట్టి ఇది అక్షరము. తెలుగు వ్యాకరణ పరంగా ఒక విషయం చెప్పుకోవాలి మనం. వర్ణము అన్న అక్షరమైన సమానార్థక పదాలే, కానీ నిర్వచనంలోని చిన్న తేడా. ఇది మనం గుర్తించాల్సిగా కోరుచున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు.